చాలామంది వాళ్ళ స్వరాష్ట్రాల్లో సీట్లు దొరక్కపోతే మెడికల్ సీట్లు ఆ విద్యార్థులు వేరే రాష్ట్రాల్లో సీట్లు తీసుకుని అక్కడికి వెళ్ళి చదువుతారు. అయితే అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చదివిన వాళ్ళు అక్కడే సేవలు అందించవచ్చా, వేరే రాష్ట్రాల్లో అయినా అందించవచ్చా అనే దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఉన్న ఎన్ఓసి నిబంధన ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది ప్రభుత్వం. దేశంలోని ఏ గుర్తింపు పొందిన మెడికల్ కౌన్సిల్లోనైనా సరే, ఎక్కడ ఏ రాష్ట్రంలో చదివిన వాళ్ళైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటూ తాజాగా అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైద్యులైనా సరే ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వైద్య వృత్తిని నిర్వహించవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో కొన్ని నిబంధనలను కూడా సరళీకరణ చేశారు. దాంతోపాటు కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. వీటిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ పొందాల్సిన అవసరం కూడా లేదు అనేది ఇక్కడ చెప్పుకొచ్చారు. వైద్యుడు సంబంధిత మెడికల్ కౌన్సిల్ నుంచి నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి తేవాలి అనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించారు. అంటే ఎన్ఓసి ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎక్కడ చదివినా సరే, ఎక్కడ ఏ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు అందించవచ్చా అంటే అందించవచ్చు. దానికి ఎన్ఓసి కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ మినహాయింపులు కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరళీకరణకు మాత్రమే అంటూ వర్తిస్తాయి అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఒక రకంగా అలాంటి వాళ్ళకు ఒక అతిపెద్ద రిలీఫ్.